హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈరోజు ఈ వీడియోలో స్కూల్ డ్రెస్ లేదా కాలర్ డ్రెస్ స్కూల్ కోసం లేదా కాలేజ్ కోసం వేసుకునే కాలర్ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా మెజర్మెంట్స్ ఒకసారి చూడండి. 36 లెంగ్త్, 14.5 షోల్డర్, 14.5 హ్యాండ్ లెంగ్త్, 3/4, హ్యాండ్ లూజ్ 9.5, ఆర్మ్ రౌండ్ 13.5, ఆర్మ్ హోల్ 33 చెస్ట్, 28 వేస్ట్, 34 సీటు. బాటమ్ మెజర్మెంట్స్ మనకి ఈజీగా ఉంటాయి, ఇంకేం అవసరం లేదు కాబట్టి 36 లెంగ్త్, బాటమ్ లూజ్ 12 ఇంచెస్. ఇది కంప్లీట్ కాలర్, ఫ్రంట్ మనకి పట్టి వచ్చి కాజ్ బటన్ కానీ లేదా హుక్స్ కానీ మన చైనీస్ నెక్, మగవాళ్ళు వేసుకునే చైనీస్ నెక్, నెహ్రూ నెక్ లాగా ఫుల్ క్లోజ్డ్ అనమాట. దీని తాలూకా కటింగ్ ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మీ అందరికీ నాది వచ్చిన రిక్వెస్ట్, మీరు నా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక, ఫస్ట్ టైం లేదా మొదటిసారి అయితే కనుక ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. మరింత ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఓకే, ఈ చున్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ బాటమ్ కటింగ్. ఇవి రెండు డ్రెస్సులు కాబట్టి నేను బాటమ్స్ ఒక్కసారి ఫోల్డ్ చేసేసుకున్నాను. 4 ఫోల్డ్లు ఒకసారి పెట్టేసుకున్నాను నిలువులో. సో ఇలా అలవాటు లేకపోతే కనుక సింగిల్ కూడా కట్ చేసుకోవచ్చు మీరు. సో ఒకసారి మనం కట్ చేసుకోవాలనుకుంటే 4 ఫోల్డ్లు సమానంగా మడత పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోండి. పైన మనకి ఒక మార్జిన్ తీసుకుందాం, స్ట్రైట్ లైన్. ఇక్కడ నుంచి పైకి టేపు 6 ఇంచీలు వదిలేసి 6 ఇంచెస్ వదిలేసి లెంగ్త్ తీసుకోండి. 36 మార్క్ చేయండి. దీంట్లోని పొడుగులో మూడవ భాగం ఇస్తా డౌన్ తీసుకుంటే సరిపోతుంది. సో 3 12 36. దీనికి ఒక మార్క్ చేసుకోండి. దీనికి మార్క్ చేయండి. కిందన ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్ వరకు ఉంటే చాలు. బాటమ్ లూజ్ 12 ఇంచీలు, సగం 6 ఇంచీలు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఈ టైస్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి ఎలా తీసుకోవాలి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో టైస్ లూజ్ జనరల్గా మనం తీసేది ఏంటంటే సీట్ మెజర్మెంట్ ఎంత ఉంటే అందులో సగం మనం టై లూజ్గా తీసుకోవచ్చు. ఒకవేళ బట్ట చాలకపోతే అప్పుడు కిస్తారు జాయింట్ పీసెస్ పెట్టుకోవచ్చు, లేదా జాయింట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఒక డైమండ్ షేప్లోని చిన్న కిస్తా పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లోని మీకు యూనిఫామ్స్కి ఆ ప్రాబ్లం రాదు, చిన్న సైజే కాబట్టి 34 34 సీట్ అంటే దాంట్లో ఆఫ్ 17 ఇంచెస్ 17 ఇంచెస్ యాజ్ టీజ్గా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మనకి మార్జిన్ కోసం క్లాత్ లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు. సో ఒక హాఫ్ ఇంచ్ కోసం మనం జాయింట్ పెట్టవసరం లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇలాగే ఉంటుంది. లేదు మనకి లూజ్ చాలు, కొంచెం పెద్ద సైజ్ అనుకుంటే కనుక ఒక 1 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు తక్కువ పడితే కిస్తా పీస్ కట్టేసి వేసేసుకోవచ్చు. కిస్తా పీస్ అంటే ఇలాగా ట్రయాంగిల్ షేప్ తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో కిస్తా ఫ్రీగా ఉంటుంది. లేదు ఇంకా మనకి చాలదు అనుకుంటే అప్పుడు సపరేట్ పీస్ జాయింట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ కేసెస్లోని మీకు ఇదొక మెథడ్, ఈ 2 మెథడ్లో మనం జాగ్రత్త కటింగ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు యూనిఫామ్ క్లాత్లు అన్నీ కూడా చిన్న పన్నాలు వస్తాయి, పెద్ద పన్నా రాదు. పన్నా అంటే ఈ విత్తిన పన్నా అంటాం, పన్నా చిన్నది వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ కేసెస్లోని అది ఎంత ఉంటే అంత లూజ్ పెట్టేస్తాం. లేదు అనుకున్నప్పుడు ట్రయాంగిల్ షేప్లోని చిన్న పీస్ జాయింట్ చేసుకొని కిస్తా ఫ్రీనెస్ కోసం తెచ్చుకోవచ్చు, ఎందుకంటే లూజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. రైట్, ఇక్కడ దీని విషయంకి వచ్చేసరికి ఒక 1.5 లోపలికి తీసుకోండి కిస్తా రౌండ్ కోసం. ఈ రౌండ్ కోసం మనకి ఈ లూజ్ని కూడా వాడుకోవాలనుకుంటే మీకు చెప్పినట్టు ఈ పీస్ ఇక్కడ మనం జాయిన్ చేసుకుంటే ఏదైతే మనం ఈ రౌండింగ్ తెస్తున్నామో ఆ పీసులోకి ఇది వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ దీనికి ఖర్చు విడిచి కట్ చేయాలి, ఖర్చు విడిచిపెట్టాలి.
మనకి ఎంతైతే మార్జిన్ కావాలో అంత మార్జిన్ విడిచిపెట్టి చేయాలి. ఇది ఫోల్డింగ్ కోసం ఒక ఖర్చుగా పెట్టుకోండి. ఈ సైడ్ మనకి సైడ్ కోసం సైడ్ కాట్లు పెడతాం, అది ఖర్చుగా పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి సైడ్ ప్లేట్లు పెడతారా ఫ్రంట్ ప్లేట్లు పెడతారా అనేది మన చాయిస్. అది మన స్టిచ్చింగ్ వీడియోలో దాన్ని చూద్దాం. సో ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ నుంచి మనం బెల్ట్ పీస్ అదే మన సీట్ పీస్ తీసేసుకోవచ్చు. ఈ బెల్ట్ పీస్ కోసం సీట్ 34, దానికి 6 ఇంచీలు కలుపుతుంది. 34కి 6 ఇంచెస్ కలిపితే 40 ఇంచెస్ వచ్చింది. ఆ 40 ఇంచెస్లో సగం 20 ఇంచెస్ మనకి రెడీ కావాలి. సో మార్జిన్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక నిలువులోకి వచ్చేసరికి మనం 6 ఇంచెస్ విడిచిపెట్టేసాము. ఆ 6 ఇంచెస్కి ఒక 2.5 కలుపుకుంటే కింద మార్జిన్కి ఫోల్డింగ్కి అన్నిటికి సరిపోతుంది. సో 8.5. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి జాయింట్ తక్కువ వస్తాయి, బట్ట అడ్జస్ట్మెంట్ అవుతుంది. లేదు అనుకుంటే ఫ్రంట్ బ్యాక్ జాయింట్ వస్తుంది, అట్టా వేస్ట్ అవుతుంది. ఈ చిన్న జాయింట్సే కాబట్టి ఈ పీస్లో మనం ఇక్కడ జాయింట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ పీస్ మిగిలింది. ఈ పీస్లోంచి మనకి డ్రెస్కి కావాల్సిన అంటే టాప్ కావాల్సిన కాలర్స్ కానీ లేకపోతే హ్యాండ్స్కి ఏమైనా బార్డర్స్ వేయాలన్నా దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పీస్ కూడా మనకి అదే విధంగా యూజ్ అవుతుంది. కరెక్ట్ ఈ అంచు పక్కన నాడా తీసేసుకున్నాం. సో ఓవరాల్గా మీకు యూనిఫామ్ లాగా చిన్న పన్న బాటమ్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలి, బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమైనట్లు చెప్పాను అనుకుంటున్నాను. ఇవి రెండు డ్రెస్సులకి మామూలుగా అయితే 4 ఫోల్డ్స్ పెట్టుకేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఒకసారి కట్ చేసుకోవచ్చు. 2 డ్రెస్సులు కాబట్టి ఫస్ట్ నేను బ్యాక్ తీస్తున్నాను, తర్వాత ఫ్రంట్లోకి వెళ్దాం. సో ఇలా అయితే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ బాగా తెలుస్తుంది అండ్ మనకి కట్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాక్ తీస్తున్నాను. ఇది ప్లెయిన్ డ్రెస్ కాబట్టి కింద మనకి ఫోల్డింగ్ కోసం అవసరమైనంత మార్జిన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెంగ్త్ 36 లెంగ్త్, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి షోల్డర్ దగ్గర మార్జిన్ కోసం మార్క్ చేయండి. ఇది కాలర్ డ్రెస్ కాబట్టి అయితే చెస్ట్ మీద వెళ్ళొచ్చు లేదా ఆర్మ్ రౌండ్ మీద వెళ్ళొచ్చు, ఆర్మ్ హోల్ రౌండ్ మీద వెళ్ళొచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి మీకు 14 ఇంచులు అమరాన్ని చూపిస్తుంది. 14 ఇంచులు అంటే దాంట్లో 1/2 ఇంచ్ ఆఫ్ తీసుకుంటే 7 ఇంచీలు, 7లో 1/2 ఇంచ్ తీసేస్తే 6.5. సో ఏ ఆర్మ్ హోల్ అయినా సరే ఆ రౌండ్లోంచి సగం తీసుకొని దాంట్లో ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసి ఆర్మ్ డౌన్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ హాఫ్ లెంగ్త్ వచ్చేసి 13.5. సో సీట్ దగ్గరికి వచ్చేసరికి 14.5 వేస్తున్నాను, అంటే 7.5. రమారమి నడుము మార్కు దగ్గర నుంచి 7.5 వరకు డౌన్, ఎందుకంటే హైట్ తక్కువ ఉంది కాబట్టి. అదే మామూలుగా మన డ్రెస్సులు ఏం చేస్తామంటే చంక మార్కు నుంచి 8 ఇంచీలు 7.5 వరకు నడుము మార్కు వేసుకోవచ్చు. అలాగే నడుము మార్కు దగ్గర నుంచి 7.5 8 ఇంచులకి సీటు మార్కు వేసుకోవచ్చు. వీటికి అడ్డంగా గీతలు కొట్టుకున్నాం. అండ్ మీకు ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి మోస్ట్లీ కాలర్ డ్రెస్ బ్యాక్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ రేస్ చేయండి ఫ్రంట్ కంట. సో దాని గురించి నేను ఇక్కడ 1 ఇంచ్ మార్క్ వేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి మీకు 14.5. సో యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోవచ్చు, ఏం తగ్గించక్కర్లేదు దీంట్లోని. 14.5 అండ్ మార్జిన్. నెక్ వచ్చేసి చెస్ట్లోని 12వ భాగం, అంటే ఇక్కడ మనకి 33 అంటే 32 అనుకుందాం. 32 అంటే 5.5 అట్లా వస్తుంది, అంటే పావు తక్కువ 3 ఇంచీలు, పావు తక్కువ 3 ఇంచీలు నెక్.
ఖర్చు 7.5, 8, ఇక్కడ 33 అంటే 8 ప్లస్ ఇంచి 9, 9.5 వరకు వెళ్తున్నాం. అంటే లూజ్ వాటిగా చిన్నపిల్లలు కాబట్టి అది యూనిఫామ్ కాబట్టి ఫ్రీగా ఉండాలి కాబట్టి జనరల్గా 33 అంటే 34 తీసుకున్నాను నేను చెస్ట్ వరకు. అదే కాలర్కి షోల్డర్ వరకు అయితే 32 తీసుకున్నాను. సో ఇది కొంచెం మనకి లూజ్ ఉండాలి కాబట్టి 34 అంటే 8.5, 4వ భాగం ఇంచి కలిపి 9.5. సో 34 తీసుకున్నాను. ఇక నడుము దగ్గరికి వచ్చేసరికి 28. ఈ 28కి హాఫ్ ఇంచ్ అంటే 4వ భాగానికి హాఫ్ ఇంచి కలిపితే చాలు. 28 అంటే 7 ఇంచీలు, 4వ భాగం 7 ఇంచీలు, హాఫ్ ఇంచి కలిపితే 7.5. సీటు 34, దీనికి హాఫ్ ఇంచి కలిపితే 9. ఈ 9కి 1.5 ఇంచి కలుపుకుంటే సీట్లు గేర్ లూజ్ సరిపోతుంది. దీనికి ఒక దగ్గర 30 ఇంచి వరకు షోల్డర్ స్లోప్ తీయవచ్చు. ఇది నెక్. ఇక సైడ్ స్లిట్స్ వచ్చేసరికి ఒక 20 ఇంచెస్. స్లిట్ మరీ పైకి ఉంటే బాగోదు కాబట్టి ఒక 20 వరకు స్లిట్ పెట్టుకోండి. ఇక్కడ కార్నర్స్ కిందికి దిక్కుండా ఒక హాఫ్ ఇంచ్. సో ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో 7 ఇంచులు కరెక్ట్గా ఉంది, సరిపోతుంది. సో బ్యాక్ కటింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ లాగా వెళ్దాం. సో ఈ మార్కులు మనం కిందకి ఎత్తేసుకుంటే అవతల పార్ట్కి ఇంకో డ్రెస్కి మనం ఇబ్బంది పడక్కర్లేదు. సో ఫ్రంట్ కోసం మనం ఈ బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పర్చేసుకుందాం. మనం యాజ్ ఇట్ ఈస్గా పర్చేసుకొని ఇంకేం మార్పులు ఉండవు. కేవలం కాలర్ దగ్గర సెట్టింగ్స్ మాత్రం మార్చుకుంటే సరిపోతుంది. మిగిలిన ఆర్మ్ డౌన్ అండ్ లూజులు అన్ని కూడా బ్యాక్తో సమానంగా మనం తీసేయచ్చు. ఇక్కడ సైడ్ నాట్స్ బ్యాక్ ఎక్కడైతే పెట్టామో ఫ్రంట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు కాలర్ తాలూకు అడ్జస్ట్మెంట్ అంతా ఇక్కడ చేసుకోవాలి. సో ఇది మనకి ఒరిజినల్ లెంగ్త్, ఇది ఒరిజినల్ లెంగ్త్. బ్యాక్ మనం రేస్ చేసాం, అది కేవలం బ్యాక్ కోసం మాత్రమే. ఫ్రంట్కి దానికి ఏ సంబంధం లేదు. నెక్ పావు తక్కువ 3 వెడల్పు. ఇక్కడ డౌన్ వచ్చేసరికి చెస్ట్లో 10వ భాగానికి వెళ్ళచ్చు. చెస్ట్లో 10వ భాగం వరకు వెళ్ళచ్చు. అంటే ఇక్కడ 34 అనుకుంటే 3.5, 3.5 వరకు కూడా మనం డౌన్కి వెళ్ళచ్చు. సో 3.5 తీసుకుందాం. ఎందుకంటే ఫుల్ రౌండ్ కాలర్ కాబట్టి పైకే ఉంటుంది. ఈ డౌన్ వచ్చేసరికి మీకు 30 ఇంచ్ వరకు మనం షేప్ చేసుకుంటాం. అండ్ సేమ్ టైం ఫ్రంట్ మనం ఇక్కడ
చంక లోతు అనేది 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు మనం తీసుకోవచ్చు. ఇది కాలర్ తాలూకా కటింగ్, అది కాలర్ తాలూకా సెట్టింగ్స్. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ ఆర్మ్ రౌండ్ చాలకపోతే కిందకి దించుకోవచ్చు. ఒకవేళ ఈ ఫస్ట్ మనం ఎక్కువ కట్ చేసేస్తాం అనుకోండి, చంక పెద్దది అయిపోతుంది, మనం ఏమి చేయలేదు. తక్కువ అయితే ఎక్కువ చేసుకోవచ్చు. ఇది మనం చేతులు ఎక్కించే ముందు ఒకసారి చెక్ చేసుకొని, ఓకే ఇప్పుడు ఇలా వస్తుంది మనం జాయిన్ చేశాక. ఇప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ చాలకపోతే మనం ఇంకా కిందికి తీసుకోవచ్చు. మనకి ఎంత రావాలి? 7 ఇంచీలు రావాలి. ఎగ్జాక్ట్గా 7 ఇంచీలు అనేది మనకి కరెక్ట్గా చూపిస్తుంది. ఇన్ కేస్ ఇంకా కింద కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఊర్చుకొని వేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు తాలూకా కటింగ్ అయితే ఇది. దీని మార్క్ అయితే ఎత్తేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ ఇది ఎంతవరకు ఓపెన్ కావాలి అంతవరకు మనం చూసుకొని ఓపెన్ పెట్టుకోవచ్చు. 9.5 అంతవరకు పట్టీ కట్టి ఓపెన్ వదిలేస్తాం. సో తల కూడా ఫ్రీగా వెళ్తుంది, ఫైనల్గా పట్టీ వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఆ పట్టీకి మనం హుక్స్లోనే వేసుకోవచ్చు, లేదా మా జెంట్స్ లాగా కాజు బటన్ చేయించవచ్చు. సో బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాం. హ్యాండ్ లెంత్ 14.5 అంటే 15 ఇంచెస్ తీసుకుందాం మార్జిన్తో కలిపి. దీనికి డౌన్ వచ్చేసి చెస్ట్లో 10వ భాగం అంటే 3.5 వరకు వెళ్ళొచ్చు. చంక రౌండ్ వచ్చేసి 13.5 అంటే 14 వరకు ఉందాం. సో 14. చెయ్యి లూజు 9.5, 9.5. సో ఇది హ్యాండ్స్ మనం బార్డర్ లాగా వేస్తాం కాబట్టి చిన్న మార్జిన్ చాలు. లేదు హ్యాండ్స్ ప్లెయిన్ అనుకుంటే కనుక మీకు మడతకు సరిపడేంత క్లాత్ ఇక్కడ ఉంచుకోవాలి. మరి 2 చేతులు ఒక డ్రెస్గా తీసాం, ఇంకో డ్రెస్ కూడా తీసేద్దాం. కట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా. ఓవరాల్గా స్కూల్ యూనిఫామ్ లేదా కాలేజ్ యూనిఫామ్ కాలర్ డ్రెస్ తాలూకా కటింగ్ అయితే ఇది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే ఎప్పటికప్పుడు మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక 1/2 ఇంచ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఇద్దరితో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.